ప్రభునామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను మనం వినడానికి ఆయన సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కూడా చేరుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ ప్రివిలేజ్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని కూడా నమ్ముచున్నాము. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక దీనిని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్టుగా మనము ధ్యానించుచున్నాము. సమ్టైమ్స్ వీఆర్ ఈవెన్ మెడిటేటింగ్ వర్స్ బై వర్స్, వచనం తర్వాత వచనాన్ని మనం వాటి యొక్క లోతులను పరిశీలన చేస్తూ పరిశుద్ధాత్ముడు మనలను నడిపించుచు ఉండగా ఇందులోని మర్మములను సత్యములను తెలుసుకోవడానికి దేవుడు మన ఎడల ఎంతగానో దయ చూపిస్తున్నారు. సో we hope that you are spiritually benefited by the grace of God through this channel. Also, don't forget to share and subscribe to your kith and kin. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మేమందరం కూడా మీ పాదముల చెంత చేరి దైవ వాక్యమును ధ్యానించుటకు మమ్మలను సరిదిద్దేది, మా తప్పులను దిద్దేది, నీతిలో శిక్ష చేసేది మీ వాక్యమే ప్రభువా. అందుచేత మీ వాక్యమును మాకు ఈ ఉదయకాలమందు బోధించండి. అర్థమవునట్లుగా మా హృదయములను ప్రభువా మీరు ముట్టి అవి నాయన మీ మాటలను రిసీవ్ చేసుకొనున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటూ మా ప్రియులందరినీ కూడా ఈ ఉదయకాలం సమకూర్చినందుకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలం మీ మాటల చేత సంతృప్తి పరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథ ధ్యానంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. 5వ అధ్యాయంలో అడల్టరీకి సంబంధించినటువంటి కమాండ్స్ని, ద డేంజర్స్ ఆఫ్ అడల్టరీ అండ్ ద కమాండ్స్ దట్ ద ఫాదర్ ఈస్ గివింగ్ టు ద సన్స్, కుమారులకు తండ్రి చేయుచున్న ఉపదేశమును ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు 5వ అధ్యాయంలో నుంచి 9వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. నిన్నటి దినమందు, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని తండ్రి కుమారునికి బ్రతిమాలుచు ఉన్నాడు. ఎందుకంటే కుమారుని పట్ల తండ్రికి ఉన్న ప్రేమ అటువంటిది. కుమారులు మన మాట వినినప్పుడు, దేవుని యొక్క మార్గంలో నడిచేటప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలుగుతుంది. మన బిడ్డలైనటువంటి వారు దేవుని మార్గంలో పరిశుద్ధంగా జీవించటం, అది మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. మనం చేసిన దానికి, మనం చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్కి వారు లోబడుతూ ఉంటే తండ్రి యొక్క హృదయం, తల్లి యొక్క హృదయం ఎంతగా ఆనందిస్తుందో అది మనం ఎక్స్పీరియన్స్ అయితేనే దానిని తెలుసుకోగలుగుతాము. బిడ్డలు ఎక్కడ చెడిపోతారా అని భయపడేటువంటి పరిస్థితులు ఈ రోజులలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ చక్కగా మనకు అనేకమైన విషయాలను మన ఇంటి ముంగిట తీసుకొని వచ్చి మన వాకిట్లోనే కాదు, మన బెడ్రూమ్స్లోనికి కూడా వచ్చేసి, మన హృదయాలలోనికి వచ్చేసి అంత కూడా కల్మషం చేసేసి, అపవిత్రం చేసేసి, ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, ఫ్యాంటసీస్, ఆఖరికి జార క్రియలు చేసే విధంగా అవి మనుషులను ప్రేరేపిస్తున్నాయి. దీనికి ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. విశ్వాసులని చెప్పుకుంటున్న వారు కూడా అనవసరమైన విషయాలను చూచేటువంటి వారిగా ఈ దినాలలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. మన దేహములు దేవునికి ఆలయములుగా ఉన్నాయి అనే విషయాన్ని చాలా వరకు మరి ఐ డోంట్ నో హౌ దే ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్, ఎలాగా మరి దానిని అలక్ష్యం చేస్తూ ఉన్నారో తెలియడం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా సర్వసాధారణంగా చేస్తున్న పని
సోషల్ మీడియాలో అపవిత్రతను చూడడం. It may be pictures, or it may be videos, or it may be shorts, whatever it might be, any kind of thing that is against the Lord. అపవిత్రత దానికి మనం దాని ఛాయకు కూడా పోకూడదు. నీ మార్గము దానికి దూరం చేసుకొనుము అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలమందు. దాని ఇంటి వాకిట వద్దకు వెళ్ళకము. ఎందుకంటే దాని వలన కలిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో, once when we are indulged in this kind of activities, we don't know where it will take us to. మనలను ఎక్కడ తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తుందో మనకి తెలియదు కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దాని ఇంటి వాకిట వద్దకు వెళ్ళకము. 9వ వచనం చదువుతున్నాను, 5-9 సామెతల గ్రంథం. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేస్తావు. అందుకే ఈ టెంప్టేషన్ అనే దానిని మనం దగ్గరకు కూడా రానివ్వకుండా సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్ ఉంటాయి. సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్ అది ఎలా అంటే, కవెనెంట్ ఐస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ కవెనెంట్ ఐస్ అనేటువంటి ఆ వెబ్సైట్ చెప్పేది ఏంటంటే, మన యొక్క కంప్యూటర్స్లో ఒక సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేం చేస్తుందంటే, మనం అపవిత్రమైన వాటిని బ్రౌజ్ చేయకుండా ఉండేలాగా బ్లాక్ చేసేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్స్లో అయితే అపవిత్రతను బ్లాక్ చేసేస్తున్నాం కానీ చేయగలమేమో, కానీ హృదయంలో వచ్చే అపవిత్రత ఉంటుంది, దానిని ఎలాగూ మనం బ్లాక్ చేయగలుగుతాము? పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. అయితే చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్ అని చెప్పవచ్చు. ఇది ఒకలాంటి ట్రాన్స్లోనికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. వెళ్ళిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత పరులకు నీ యవ్వన బలమును ఇచ్చిస్తారు. పిక్చర్ ఆఫ్ సిన్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ప్లెజర్ ఫర్ ఎ సీజన్ అండ్ ఇట్స్ వేజెస్ ఆర్ డెత్ ఇటర్నల్. అంటే ఈ ప్లెజర్స్ అనేవి, దీని నుంచి వచ్చేటువంటి సంతోషం సీజనల్గా ఉంటుంది, ఒక సీజన్లో ఉంటుంది. దీని యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే అని ప్రసంగి చెప్తున్నాడే, ఆ పరిస్థితికి వచ్చేసినప్పుడు ఈ ప్లెజర్ ఎంతకాలం ఉంటుంది? ఇట్స్ నాట్ ఇటర్నల్ ప్లెజర్, బట్ ఇట్ ఈస్ ఎ టెంపరల్ ప్లెజర్. కానీ దాని వలన వచ్చేటువంటి వేజెస్ ఉంటాయే, దాని వలన వచ్చే జీతం, ఇట్ ఈస్ ఇటర్నల్ డెత్. నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాము, మరణంలోనికి వెళ్ళిపోతాము. సో జాగ్రత్తగా మనలను మనం కాపాడుకోవాలి. పరులకు మన యవ్వన బలమును, క్రూరులకు మన జీవిత కాలమును ఇచ్చివేస్తాము. మొన్నటి దినమందో మనం శాంసన్ అండ్ డిలైలా గురించి మాట్లాడుకున్నాం. జడ్జెస్ చాప్టర్ 16లోనికి వెళ్దాము, వర్స్ 18 చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, 18 నుంచి 20 వచనాల వరకు, 18 నుంచి 20 వచనాల వరకు చూద్దాము. Chapter 16 verses 18. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమును నాకు తెలిపెనని ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలు చేతబట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి
అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. తన యొక్క యవ్వన బలమును ఎవరికి ఇచ్చాడు? ఒక జార స్త్రీకి ఇచ్చాడు, డిలైలాకి ఇచ్చాడు. అప్పుడేమైంది? ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు, నిద్ర మేల్కొనమని. అంటే ఎప్పటి అట్లు అంటే ఎప్పుడు లాగానే నేను బయలుదేరి విడజిమ్ము కొందునని అనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియదు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి అతడు బందీ గృహంలో తిరుగలి విసిరువాడాయి. అయితే అతడు క్షౌరం చేయబడిన వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టాను. ఇది దేవుని కృప. ఇక్కడ జరిగింది ఏంటంటే, దెలీలా అడుగుతోంది, నీ బలం ఎక్కడుందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆమెని ఫూల్ని చేస్తూ ఉన్నాడు. అలాగా 3 సార్లు తనని ఎగతాళి చేశాడు. ఆ తర్వాత తను ఇంకా విసిగిపోయి తన యొక్క సీక్రెట్ని రివీల్ చేసేసాడు 17వ వచనంలో. అప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? ఫిలిష్తీయులను పిలుచుకొని వచ్చి రండి అని చెప్పి ఈ శాంసన్ తన యొక్క యవ్వన బలమును ఏం చేశాడు? ఇటువంటి క్రూరమైన స్త్రీకి అప్పగించేశాడు. తన జీవిత కాలమును క్రూరులకు అప్పగించేశాడు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. మన ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే 15:13, లూక్ చాప్టర్ 15:13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? పార్టీస్ చేసుకున్నాడు. ఇంకా ఫ్రెండ్స్తో లేదంటే తన దగ్గరకు వచ్చినటువంటి కంపానియన్స్తో తన ఆస్తిని పంచుకున్నాడు. తన ఆస్తిని ఖర్చు పెడుతూ ఉన్నాడు. వారందరూ కూడా తృప్తి పొందుచున్నారు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. నీ కష్టార్జితం అన్యుల ఇంటికి చేరుతుంది. ఇదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. ది డిగ్రేడేషన్ టు విచ్ సిన్ లీడ్స్ పీపుల్ అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పాపం మనలను ఏ విధంగా తయారు చేస్తుంది అనేది. మన ఆస్తి వలన ఇతరులు తృప్తి పొందుతారు. మన కష్టార్జితము అన్యుల ఇల్లు చేరుతుంది. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపును ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. కాబట్టి ఈయన యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క సిన్ఫుల్ లైఫ్ స్టైల్ తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకునేలాగా చేసింది. He was penniless, he was homeless and he was also hungry. ఆకలేస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. అప్పుడు మనం ఇక్కడ చదువుకుంటున్నామే, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని. తండ్రిని ఆస్తి పంచిపెట్టమని అడిగినప్పుడు తండ్రి ఉపదేశం చేస్తుంటాడు ఇలాగననే, నాయనా నీవెక్కడికి వెళ్తావు? ఇక్కడే ఉండరా, నా దగ్గరే ఉండరా. లేదు నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి, నాకు ఇస్తావా చేస్తావా? అప్పుడు ఉన్నటువంటి యూద మతంలో, యూద కల్చర్లో, సంస్కృతిలో తండ్రి మరణిస్తేనే కానీ ఆస్తిని కుమారులు తీసుకోకూడదు. అటువంటిది
ఒక వ్యక్తి, ఒక కుమారుడు తండ్రి ఆస్తి తను బ్రతికుండగా అడుగుతున్నాడు అంటే తన తండ్రి చనిపోయినట్లుగా లెక్కిస్తున్నాడు. అంటే ఏరా నేను చచ్చాను అనుకుంటున్నావా, నువ్వు నా ఆస్తి కావాలని అనుకుంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీవు ఈ ఏజ్లో, ఈ వయస్సులో ఈ ఆస్తిని నువ్వు మేనేజ్ చేయలేవురా. లేదు లేదు, నాకు తెలుసు నేను ఎలా చేసుకోవాలో అని తండ్రితో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. ఉపదేశమును త్రోసివేస్తున్నాడు. ఇంకా తన హృదయము గద్దింపును తృణీకరిస్తూ ఉంది. తన బోధకుల మాట బహుశా ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చి చెప్పుంటారు, ఎందుకు నాయన ఇలా చేస్తున్నావు, నువ్వు మీ నాన్నగారు చూడు ఏడుస్తున్నాడు అంటే ఏమి ఏడవని అవసరం లేదు, నా డబ్బులు ఇచ్చేస్తే నాకు చాలు అని ఉండొచ్చు. బహుశా నా బోధకుల మాట నేను వినకపోతే మీకు అసలు ఏంటి నాకు చెప్పాల్సిన పని ఉంది, మీ పిల్లల సంగతి మీరు చూసుకోండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటాం కదా, కుటుంబాలలో జరుగుతున్న విషయాలు. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు. బుద్ధి వచ్చింది. అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, అయ్యో నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుడు కాడు అన్న విషయం తనకు అర్థమైంది. ఇటువంటి క్రియలు చేసినటువంటి వారు కుమారుని యొక్క స్టేటస్ని పోగొట్టుకుంటారు, కూలివాని స్టేటస్లోనికి వచ్చేస్తారు. అయితే తండ్రి కనికరపడేవాడు గనుక తాను వచ్చినప్పుడు తనను చేర్చుకున్నాడు. కానీ చాలాసార్లు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనకు బుద్ధి వచ్చినప్పటికీ ఎప్పటికి వస్తుందో తెలియదు, వచ్చేటప్పటికి అంత తెల్లవారిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ కాస్ట్స్ యూ యువర్ రెప్యుటేషన్. నేను సమాజ సంఘముల మధ్యన ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూల్గుచుందువు. యూ విల్ బి మార్నింగ్ లైక్ ఎనీథింగ్. చాలాసార్లు ఈ ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడినటువంటి వారు, కొన్ని రకాల వెనీరియల్ డిసీజెస్ ఉంటాయి, అవి ఒకసారి వస్తే పోవు, ఒక పట్టాను పోవు, దానికి అది చచ్చే వరకు కూడా ఉంటాయి. ఇంకా మనందరికి కూడా బాగా తెలిసినటువంటి ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంది, అది వచ్చింది అని అంటే ఇంకంతే, మరణం నాకు వెళ్ళడమే తరువాయి. అప్పుడు బాధపడ్డారనుకోండి లాభం లేదు, అప్పుడు బాధపడేమి కూడా లాభం లేదు. అయ్యో నా ఉపదేశకుల యొక్క ఉపదేశమును నేను వినలేకపోయానే, నేను చెవియొక్కలేదే, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నాకున్న స్టేటస్ ఏమైపోయింది, సంఘముల మధ్యన ఉన్న నా రెప్యుటేషన్ ఏమైపోయింది అని చెప్పి మనం బాధపడినందువల్ల ఏమాత్రమును కూడా ప్రయోజనం లేదు. అందుకనే నా కుమారుడా, నా కుమారులారా, నేను చెప్పిన మాటను ఆలకించండి. జార స్త్రీ ఛాయకు పోక నీ మార్గం దానికి దూరం చేసుకో, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళవద్దు. వెళ్తే నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరుతుంది. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోతాయి. మరి అక్కడి వరకు మనం అనుకోవచ్చు, సోషల్ మీడియాలో పోర్నోగ్రఫీ చూడటం వలన, లేదు అంటే దాని సంబంధమైనటువంటి విషయాలు చూడటం వలన మన శరీరం ఎందుకు క్షీణించిపోద్ది, మన మాంసం ఎందుకు క్షీణించిపోద్ది అని అంటే,
మన ఇన్వర్డ్ బాయిలింగ్స్ ఆఫ్ లస్ట్ ఉంటుంది, మనలో ఈ పాప సంబంధమైన ఆలోచనలు రావడం వలన మన ఇన్వర్డ్ బ్లీడింగ్ జరుగుతుంది. చాలా మందికి అంతర్గతంగా రక్తం పోతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, ఇన్వర్డ్ బాయిలింగ్ వలన. దీని వలన మన హృదయం అంతా, మన శరీరం అంతా పాపంతో నింపబడుతుంది, లస్ట్తో నింపబడుతుంది. ఈ లస్ట్తో నింపబడినప్పుడు దేర్ షుడ్ బి సమ్ వే అవుట్ కదా. ఆ వే అవుట్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇంటర్నల్గా వీ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ ప్రెషర్, మనకు రక్తపోటు వచ్చేస్తుంది. ఆ తర్వాత రక్తపోటు వలన బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఇంకా మనం అనుకుంటూ ఉంటాం అనేక రకములైన ఈ వ్యాధులు, యాసిడిటీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే మనలో జరుగుతున్నటువంటి ఈ లస్ట్ఫుల్ బాయిలింగ్స్ని బట్టే వస్తూ ఉంటుంది. ఆహారం వలన వచ్చేటువంటి విషయాలు వేరేది, అది పక్కన పెడదాం. అయితే చాలా వరకు ఈ మెంటల్ అడల్టరీ ఉంది, సైకలాజికల్ అడల్టరీ ఉంది, అది మనిషిని కృంగదీసేస్తుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది. పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. ఈ చెయ్యి దాటిపోయేంత వరకు కూడా నీ మొబైల్ ఫోన్ని నీవు పక్కన పడేవా? అది లేకపోతే మనం బతకలేమన్నట్టుగా అందులోనే సమస్త విధములైన విషయాలను దాచిపెట్టుకొని చాలా వరకు ఈ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ లాక్ మనకి తెలియదు. వాళ్ళ ఫోన్ లాక్ చేస్తారు కదా, దాని పాస్వర్డ్ మనకి తెలియదు, మనకి చెప్పరు. దాన్ని మనం ఫింగర్ ప్రింట్ పెట్టడానికి లేదు. ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో పనులు, దొంగ పనులు, బూతు పనులు చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియవని అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నాడన్న భయం మాత్రం ఉండట్లేదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా నీలో లాస్ట్ఫుల్ థాట్స్ ఉండటం వలన ఇంటర్నల్ బాయిలింగ్ జరుగుతుంది. చివరకు ఒకనొక దినాన్న బ్లాస్ట్ అయిపోతుంది. చాలామందికి చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ కూడా ఎందుకు అనుకుంటున్నారు? వీటి వల్లనే జరుగుతుంది. అందుకని ఈ సిన్ఫుల్ లైఫ్ స్టైల్ ఉందే, దీనంతటికి కూడా హై ప్రైస్ని మనం పే చేయాల్సి ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి, 10వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చూద్దాము. 2 Corinthians chapter 10 verses 3 to 5. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. కాబట్టి వితర్కములు, దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను ప్రతి పాపపు ఆలోచన వస్తే దాన్ని క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి ఆయన పాదముల యొద్దకు తీసుకురావాల్సి ఉంటుంది. ఏం చేయాలి మనం? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. ఎవ్రీ థాట్ షుడ్ బి బ్రాట్ క్యాప్టివ్ అంటు ది ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువునకు మనం విధేయులంగా ఉండునట్లు, ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి ఆయన దగ్గరకు తీసుకొని రావాలి. ఈ సిన్ఫుల్ థాట్స్ వచ్చినప్పుడు దానిని ఆ థాట్ స్టేజ్లోనే కనుక మనం దానిని కట్ ఆఫ్ చేసేయగలిగితే యాక్షన్స్లోనికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. Once if it is transformed into an action, the result will be as we see here. ఇక్కడ మనం చూస్తున్నామే, తినడానికి ఆహారం కూడా లేకుండా పోవచ్చు, మన ఆస్తి పోవచ్చు, మన కష్టార్జితం అన్యుల దగ్గరికి చేరవచ్చు, తుదకు అది నీ మాంసమును నీ శరీరమును కూడా క్షీణింప చేయవచ్చు. తర్వాత మాకు పడి భయం,
తర్వాత బాధపడి ప్రయోజనం ఏమి కూడా లేదు. సమయం ఉండగానే మనం మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు ద డేంజర్స్ ఆఫ్ అడల్టరీకి సంబంధించినటువంటి విషయాలను మేము ధ్యానం చేయడానికి కృప చూపించారు. వాక్యం వినుచున్న మీ బిడ్డలను మీరు చూస్తున్నారు. ఎవరెవరు ఎటువంటి బలహీనతలో సైకలాజికల్ అడల్టరీని చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాలమందు మీరు దర్శించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కార్యమును కూడా మమ్మలను సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపమును కూడా క్రీస్తు ప్రభు పాదముల యొద్దకు చెరపట్టి మేము తీసుకొని వచ్చినట్లుగా, జయించగలిగినట్లుగా మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకించి వీక్షించుచున్న యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క యవ్వన బలమును పరులకు ఇచ్చేవారిగా ఉండకుండానట్లు, తమ యొక్క జీవితంలో పాడు చేసుకోనకుండా ఉండునట్లు మీరే కృప చూపించవలసినదిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇవి దేవుని యొక్క మాటలే కానీ సొంత చిత్తానుసారంగా మాట్లాడే మాటలు కాదు. సో పరిశుద్ధాత్ముడు మనలను హెచ్చరించుచున్నప్పుడు మనం లోబడాల్సి ఉంటుంది. లోబడకపోతే సడన్ డిజాస్టర్స్ వచ్చేస్తాయి. కనుక అటువంటి డిజాస్టర్స్ సిచ్యువేషన్లోనికి మన ప్రియులు ఎవరు కూడా వెళ్ళకూడదని ప్రభు నామంలో కోరుకుంటున్నాం. దేవునికి మాత్రమే విధేయులంగా, పరిశుద్ధులంగా జీవించుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్.